పొగాకు క్యాన్సర్కు దారితీస్తుందని చెప్పే ఒక్క సర్వే కూడా భారత్లో లేదని స్వయంగా పొగాకు నియంత్రణ చట్టంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడే చెప్పడంపై తీవ్ర దుమారం రేగుతోంది. పొగాకు ఉత్పత్తులపై హానికరం అని సూచించే చిత్రాల పరిధిని 40 నుంచి 85% పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటే మంచిదని సూచించడం సర్వత్రా ఆగ్రహానికి గురిచేస్తోంది. అటు పొగాకు కంపెనీల లాబింగ్కు తలొగ్గే కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే భాజపా సైతం కమిటీ సూచన పట్ల అసహనం వ్యక్తం చేస్తోంది. భారత్లో పొగాకు వినియోగం వల్ల ఏటా 9 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు కేంద్రమే గతేడాది వెల్లడించింది. ఈ మరణాలను అడ్డుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను ప్రజలకు దూరం చేసేందుకు గతేడాదే కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై హానికరమని చూపే చిత్రాలు 80% ముద్రించాలని నిర్ణయించారు. భాజపా ఎంపీ దిలీప్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ వేశారు. నేటి నుంచి నిర్ణయం అమలు కానున్న తరుణంలో కమిటీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు తగిన సర్వే భారత్లో లేదని చెప్పిన దిలీప్ గాంధీ కేంద్రం తీసుకోవాలనుకున్న ప్రకటనల శాతం పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని కమిటీ సూచించింది. దీనిపై భారత్లో పూర్తి స్థాయిలో సర్వే జరపాల్సిన అవసరం ఉందని కమిటీ అధ్యక్షుడు దిలీప్ గాంధీ వ్యాఖ్యానించారు. एक ऐसा है कि हमारा ये स्पष्ट मत है कि तंबाकू से बनने वाले कोई भी चीजें होंगी ये हर आदमी के लिए शरीर को घातक है, इसमें हमारी दो राय नहीं है। ऐसे समय में हमने ये करने की आवश्यकता है कि हमारे देश में सर्वे होना चाहिए। हम सब बाहर अभी जो कुछ विषय कर रहे हैं सब बाहर के सर्वे के आधार पर कर रहे हैं। దీనిపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. పొగాకు నియంత్రణపై ప్రకటనల పరిమాణం పెంచుతామన్న భాజపా వెనక్కి తగ్గడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నాయి. సిగరెట్ కంపెనీల లాబింగ్కు తలొగ్గిన కేంద్రం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దీనిపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. देश का बच्चा बच्चा जानता है कि तंबाकू खाने से कैंसर होता है। कौन सी नई बात नहीं बता रहे हम लोग। ये दुखद घटना है कि हमारे एक सांसद भाई ऐसे बोल रहे। जरूर उनको जो डेटा है. అటు స్వపక్షంలో కూడా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఎద్దేవా చేశారు.